మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఇది ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరములో ఉండి దీవెన మీకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే మూలరాయి, ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అనగా మొదటి పేతురు పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు ఇలాగ దేవుని వాక్యంలో రాసి ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఎలానగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమో సిగ్గుపడడు. క్రీస్తేసే మూలరాయి అనగా మొట్టమొదటిగా అమూల్యమగు మూలరాయి, ముఖ్యమును ఏర్పరచబడినదియునైన అమూల్యమునగు మూలరాయి క్రీస్తు యేసు ప్రభువు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గు నొందడు అని రాయబడి ఉన్నది. 7వ వచనంలో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుదురో అదే మూలకు తలరాయి అయిను, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రుటిల్చున్నారు, దానికే వారు నియమింపబడితిరి అని దేవుని వాక్యంలో రాయబడింది. క్రీస్తు యేసు ప్రభువు అనబడిన ముఖ్యమైన మూలరాయి, అమూల్యమగు ఏర్పరచబడిన మూలరాయి, మనము విశ్వాసముంచుటకు విశ్వాసులుగా పునాది మీద కట్టబడి ఉండటానికి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై నా శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి 14వ వచనంలో, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినట్లా వాడు జీతము పుచ్చుకొనును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తేసే మూలరాయి ఉండగా అది ముఖ్యమైనది, ఏర్పరచబడినది, అమూల్యమగు మూలరాయి అని దేవుని వాక్యంలో రాయి. అలాగే ఆ ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పునాది మీద మనము కట్టబడుచున్నాము. ఆ పునాది మీద ఎవడైనా కట్టబడిన ఎడలా అనే మాట మనము కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వాడు జీతము పుచ్చుకొనును అని దేవుని వాక్యంలో రాయబడింది. క్రీస్తును పునాది మీద కట్టబడాలి. దేవుని వాక్యం మనం పునాది మీద కట్టబడాలి. మన విశ్వాస జీవితము ఆ పునాది మీద కట్టబడిన వాడు కలవరపడడు. ఆ పునాది మీద కట్టబడిన వాడు తొట్టిల్లడు, సిగ్గుపడడు అని దేవుని వాక్యంలో రాయబడదు. విశ్వాసులు కలవరపడరు, విశ్వాసులు సిగ్గుపడరు, విశ్వాసులు తొట్టిల్లరు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ విశ్వాసము పునాది మీద కట్టబడాలి. అది యేసుక్రీస్తు ప్రభు అనబడిన పునాది మీద, వాక్యం అనబడిన పునాది మీద కట్టబడినప్పుడు ఆయన మనకు అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికి
ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి, వారు దాన్ని తొట్టిల్లు కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము ఆ పునాది మీద కట్టబడిన వారముగా ఉండటానికి, అందుకే యూదా పత్రిక 19వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అనే మాట మనం చూస్తాం. యూదా పత్రిక 19-20 వచనాల్లో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకొనొచ్చు అంటే ఆ అమూల్యమగు మూలరాయి, ముఖ్యమగు మూలరాయి, ఏర్పరచబడినదైన మూలరాయి ఆయన యేసుక్రీస్తు ప్రభు అనబడిన మనం విశ్వాసం ఉంచు అది అతి పరిశుద్ధమైనది. ఆ మూలరాయి అది విశ్వసింపని వారికి అది అడ్డురాయి, మనకైతే పునాది రాయి అని మనం పునాది మీద కట్టబడిన వారమై, అలాగే మనం ఏమై ఉండాలంటే మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొట్టుకు కనిపెట్టచ్చు ఉండుడి అంటున్నాడు. దేవుని ప్రేమలో నడుచుకుంటాడు. ఆ అమూల్యమగు విశ్వాసం, ఆ అమూల్యమగు మూలరాతిని నా ముందు విశ్వాసం ఉంచి ఆ మూలరాయిని పునాదిగా వేసుకొని ఆ పునాది మీద కట్టబడుచు, ఆ తర్వాత ప్రతి కట్టడము అందులో ఆయనలో చక్కగా అమర్చబడినట్లుగా, ప్రతి కట్టడము ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు అవుటకు అభివృద్ధి పొందుచు ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 9వ వచనంలో, మేము దేవుని చెతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని చెప్పి రాస్తూ, వృద్ధి కలుగు చేయువాడు దేవుడే అని 7వ వచనం. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవుల్లోనే కానీ నాటువాడిలోనో నీళ్లు పోయిన వాడిలో ఏమీ లేదు. మనం ఎప్పుడైతే పునాది మీద కట్టబడుచు ఉన్నామో, దేవాలయం ఆయనలో చక్కగా అమర్చబడి, అనగా 1 పేతురు పత్రికలో ఇలా ఆయనలో చక్కగా అమర్చబడి అనే మాటకు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా 4వ వచనంలో, మనుషుల చేత విసర్జింపబడినను అనగా నిషేధింపబడిన మూలరాయి, అమూల్యగు మూలరాయి, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో ఆ దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునందుకు వచ్చిన వారై. ఎలాగో మనం చక్కగా అమర్చబడతాము. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగంలో మనము దేవుని యొద్దకు, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అవ్వాలి అంటే మనము అన్యులు, భక్తిహీనులు, దేవుని నమ్ముకున్న వారు, దేవుని ఎరగని వారు మనుష్యుల చేత విసర్జింపబడినను అది దేవుని చేత ఏర్పరచబడినది ముఖ్యమును అమూల్యమగు మూలరాతిని విశ్వాసులు పునాది రాయిగా వేసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన అమూల్యమగు ముఖ్యమగు మూలరాయి అని యేసుక్రీస్తు ప్రభువును మనుషులు విసర్జించినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు 4వ వచనం 2వ అధ్యాయం 1 పేతురు పత్రికలో అమూల్యమును సజీవమైన రాయి, సజీవము గల దేవుడు మన జీవింప చేయు రాయి, మనం జీవము కలిగి నిత్యము దేవుని సన్నిధిలో జీవించుటకు పునాది వేసుకుని పునాది మీద కట్టబడిన వారమై ఆ సజీవముకు రాయి ప్రభు యొద్దకు రావాలి. మనం చక్కగా అమర్చబడాలంటే దేవాలయముగా మనము అభివృద్ధి చెందాలి. పరిశుద్ధమైన దేవాలయముగా అభివృద్ధి చెందాలి అంటే మనము మనుషులు విసర్జించిన దేవుని దృష్టికి అమూల్యమైన సజీవమైన రాయులకు మనం వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అంటే సజీవయాగముగా మనము సమర్పించుకొని చిత్తయుక్త వృత్తి యందు మనం నూతనపరచబడిన వారమై నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలిక సృజింపబడిన నవీన స్వభావం ధరించుకొని ఆయన యొద్దకు వచ్చిన వారమై ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచు ఉన్నాము. అది ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచు ఉన్నాము అంటే
దాని అర్థం ఏమిటంటే ఆత్మ మూలముగా మనము దేవునికి పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడుచు ఉన్నాము అని దేవుని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము దేవుని పునాది మీద కట్టబడాలి అంటే చక్కగా ఆయన శరీరం చక్కగా అమర్చబడాలి అంటే మనము దేవాలయముకు వృద్ధి పొందుతూ ఉండాలి అంటే అది పరిశుద్ధమైన ఆలయముగా మనం ఉండాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నారని మీరు దేవుని ఆత్మని మనలో నివసించినప్పుడు మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాము. అప్పుడు ఆయన శరీరం అన్నది ఆలయంలో దేవాలయంలో మనం చక్కగా అమర్చబడతామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుబడిన వాక్యములో ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంలో వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఉంటకు కట్టబడుచున్నది. దేవుని నివాస స్థలముగా మనం ఆత్మమూలముగా కట్టబడాలి అంటే పరిశుద్ధాత్మకు మనం నిలయమై ఉండాలి. పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అంటే మనము అమూల్యమైన సజీవమైన రాయి అయిన ప్రభువునొద్దకు చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారమే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని హృదయమందు విశ్వసించి ఆయనను ఒప్పుకొని ఆయన నామమును ఒప్పుకొని మన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణకు ప్రార్థిస్తూ మనము ఆత్మమూలముగా నూతన సృష్టిగా సృజింపబడిన వారమై ఆత్మమూలమైన దేవుని మందిరముగా కట్టబడుటకు అమూల్యమునగు ముఖ్యమునగు ఏర్పరచబడినదై నా రాయియగు ప్రభు అయిన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఇచ్చినప్పుడు మనము ఆత్మ సంబంధమైన కట్టబడి దేవాలయముగా వృద్ధి పొందుతామని ఆ దేవాలయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉన్నది. మనం ఆ దేవాలయముగా ఉండాలి అంటే 6వ అధ్యాయం మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరచుడి అంటున్నారు. 3వ అధ్యాయంలో 17వ వచనములో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ పరిశుద్ధమైన ఆలయమై ఉన్నారు. ఎప్పుడు మనం పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడతామంటే పరిశుద్ధమైనదైన ఆ మూలరాయగు ప్రభువునొద్దకు మనం వచ్చి ఆ పరిశుద్ధాత్మను మన హృదయంలోకి ఆహ్వానించి మనము దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన మందిరముగా ప్రతిదినము కట్టబడుచు పునాది మీద నిలిచిన వారముగా ఉన్న ఎడల మనకు విశ్వాసము రక్షణ నిరీక్షణ అనుగ్రహింపబడుతూ ఉందని ఆ పరిశుద్ధమైన ఆ రాయి యొద్దకు మనము నడిపింపబడ్డాము. ఏర్పరచబడినది అమూల్యముకు మూలరాయి, అందుకే విశ్వసించున్న మీకు అమూల్యమైన వాడు అని ఆ అమూల్యమైన విశ్వాసం పొందిన మనకు ఆయన ఇది ఎలాగో మనం అమూల్యమైన విశ్వాసంలో నడిపింపడ్డామంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును ఒక గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడుతీమని ఎరుగురా. కాబట్టి మీ విశ్వాసం నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. 22వ వచనం మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం పుట్టినవారు కనుక మనము అమూల్యమైన విశ్వాసం ద్వారా మనకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాగ్దానము ఏమిటంటే 1వ అధ్యాయం 1 పేతురు పత్రిక 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధిపరచబడుతుంది, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటూ. కాబట్టి ఆ పరిశుద్ధత వల్ల వచ్చు జీవితం ఫలము ఏమిటంటే నిత్య జీవం అని రోమాపత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తూ ఉన్నారు. అపొస్తలుడైన పౌలు గారు
రోమా పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము మనము 6వ అధ్యాయం 23వ వచనంలో ఇప్పుడు పాపము నుండి మీరు విమోచింపబడి ఎలాగ విమోచింపబడి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన క్రీస్తు రక్తం గొర్రెపిల్ల వంటి రక్తం చే మనం విమోచింపబడి నీతికి దాసులైతే కనుక పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని దేవుని వాక్యంలో. ఆ ఫలము పరిశుద్ధత పొందుట వలన పరిశుద్ధమైనది, ముఖ్యమైనది, అమూల్యమైనది, ఏర్పరచబడినది రాయి యుద్ధకు మనము చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారిని, మారు మనసు పొందిన వారమే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసించిన వారముగా మనం ఉండి ఆయన యుద్ధకు నడిపింపబడినప్పుడు, ఆ పునాది మీద కట్టబడిన వారుగా మనం ఉండినప్పుడు, ఆ పునాది యేసుక్రీస్తు అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనం కూడా ఆ పునాది మీద కట్టబడిన వారమే, విశ్వాసముడు తొలగిపోక, తొట్టిల్లిపోక, విశ్వాసభ్రష్టులము కాక, ఆ పునాది మీద కట్టబడిన వారమే స్థిరముగా నిలిచిన యెడల విశ్వసించున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనం పెట్టుకొనొచ్చు. అనగా పరిశుద్ధమైన పునాది రాయి అయిన, ఆ అన్యజనులకు మూలరాయి అయిన, అడ్డురాయి అయిన, మనకు పునాది రాయి అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ఆ బండ మీద ఇల్లు కట్టుకున్న వారము, పునాది మీద కట్టబడిన వారమే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, మీరు పునాది మీద కట్టబడిన వారై అనే మాట మనం చదువుతాం. పునాది మీద కట్టబడిన వారు స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం మీద ప్రకటింపబడినట్టు సువార్తను మీరు తొలగిపోయిన ఎడల, మీకు విశ్వాసముందు నిలిచిన ఎడల మీకు ఈ వాగ్దానం కలుగుతుందని దేవుని వాక్యం రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన మూలరాయిని యేసుక్రీస్తు ఏర్పరచబడినది, పరిశుద్ధమైనది, అలాగే మూలరాయి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క అనబడిన ఆ మూలరాయి అనబడిన పునాది రాయిని మనం వేసుకొని స్థిరముగా నిలిచి ఉన్న ప్రొటెక్ట్ దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుడి వాక్యంలో రాయబడింది. అందుకే విశ్వసించున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనం ప్రతిదినం కట్టుకోవచ్చు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకోవచ్చు. ఆయనలో చక్కగా అమర్చబడి దేవాలయం ఒకటి మనం వృద్ధి పొందాలని, దేవాలయంలో పరిశుద్ధాత్మకు నిలయముగా మనం ఉండాలని, పరిశుద్ధాత్మ నడిపించే మనం జీవించాలని, ఆ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుని యథార్థ మార్గం నడిపించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మరి పాసంలో చేరి ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, మీరు మాకు పునాది రాయిగా, అమూల్యమైన, ఏర్పరచబడిన, ముఖ్యమైన, పరిశుద్ధమైన రాయిగా, అతి పరిశుద్ధమైన రాయిగా ప్రభువా మేము పునాది వేసుకుంటాం. ఆ పునాది మీద మేము చక్కగా కట్టబడుచు, ఆత్మ సంబంధమైన అందరూ వల్ల కట్టబడుచు, పరిశుద్ధమైన దేవుని ఆలయంగా అభివృద్ధి పొందుటకు మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం దయచేయమని ఈ దినం ప్రభువా ఎలక్షన్ రిజల్ట్స్లో మంచి పరిపాలనా దక్షత కలిగిన వారికి విజయం అనుగ్రహించి, మమ్మలను ప్రభువా మంచి పరిపాలన అనుగ్రహించి ప్రభువా దైవికమైన పరిపాలనను కొనసాగించినట్లు మీ చిత్తానుకూలము మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించి సహాయం దయచేయమని, మా విశ్వాసంలో మేము మీపై ఆధారపడి అమూల్యమైన మూలరాతిని పునాదిరాయిగా వేసుకుని స్థిరముగా ఉండినట్లు పుట్టెలకుండా కాపాడమని వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ ఆశీర్వాదములు, దీవెనలు దయచేయమని ప్రభా మీ చిత్త ప్రకారం మీరు ఏర్పరచబడిన వారు మాకు అధిపతులుగా, నాయకులుగా, పరిపాలన దక్షకులుగా అనుగ్రహించమని, వారి గురించి ప్రార్థించుట ముఖ్యమైనది, మంచిదని మీ వాక్యం ద్వారా సెలవించారు. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమును ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చి విజయమును దయచేయమని, మా విజయము విశ్వాసం ద్వారా మాకు అనుగ్రహిస్తారని, విశ్వాసులైన మీ నాయకులను మీరు ఏర్పాటు చేసుకుని దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అమూల్యము రాయి నీ పునాది రాయిగా వేసుకుని తొట్టెళ్ళకుండా మిమ్మల్ని మీరు పరిశుద్ధమైన దేవుని నివాస స్థలమైన ఆలయంగా అభివృద్ధి పొందడం, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటం పరిశుద్ధాత్మ సహాయం దేవుడికి మీకు అనుగ్రహించి తొట్టెళ్ళకుండా కాపాడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.